నిజంగా గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్. ఒక్కటే పారులో ఇల్లు ఉండాలనేది 100% శాస్త్రం చెప్పిన పాయింట్. అన్నదమ్ముల ఇండ్లు వరుసగా ఒకరు హైట్ ఒకరు డౌన్ అనేది ఉండొచ్చా అనేది కూడా ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. దక్షిణంలో హైట్ ఉండాలి, ఉత్తరంలో డౌన్ ఉండాలి. హరివాస్తు చెప్తున్న పాయింట్ ఏంటి తెలుసా? ఒక్క పారులో లేకున్నా కూడా ఏమీ కాదు. కండిషన్ ఏంటి? 4 మాటలు నేను ఒక్కడనే చెప్పాను. ఈ 4 మాటల రహస్యం మీరు తెలియాలంటే పూర్తి వీడియో అనేది చూడాలి. అన్నదమ్ముల ఇల్లు, అక్క చెల్లెళ్ళ ఇల్లు, అన్న తమ్ముడి ఇల్లు, లేదంటే తమ్ముడు అక్క ఇల్లు, ఇవన్నీ ఒక్క పారులో ఉండాలా? లేదంటే తల్లిదండ్రుల ఇల్లు, తల్లి తండ్రులు ఉండే ఒక ఇల్లు, కొడుకు ఉండే ఒక ఇల్లు, కూతురు ఉండే ఒక ఇల్లు, ఇలా వరుసగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఒకటే పారులో ఉండాలా అనేది చాలామందికి ఉండే డౌట్ అండి. అయితే మరి దీంట్లో వాస్తవం ఎంత? నిజంగా గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్. ఒక్కటే పారులో ఇల్లు ఉండాలనేది 100% శాస్త్రం చెప్పిన పాయింట్. హరివాస్తు చెప్తున్న పాయింట్ ఏంటి తెలుసా? ఒక్క పారులో లేకున్నా కూడా ఏమీ కాదు. కండిషన్ ఏంటి? ఒక్క పారులో లేకపోతే 100% డ్యామేజ్ అనేది జరుగుతుంది. 100% ఒక్క పారులో లేకున్నా ఏమీ కాదు. 4 మాటలు నేను ఒక్కడనే చెప్పాను. ఈ 4 మాటల రహస్యం మీరు తెలియాలంటే పూర్తి వీడియో అనేది చూడాలి. సో చాలామంది ఈ వీటి గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ దీంట్లోనే కవర్ ఏం చేస్తామంటే, అన్నదమ్ముల ఇండ్లు వరుసగా ఒకరు హైట్ ఒకరు డౌన్ అనేది ఉండొచ్చా అనేది కూడా ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. దక్షిణంలో హైట్ ఉండాలి, ఉత్తరంలో డౌన్ ఉండాలి. అది కూడా ఒక రాంగ్ సిస్టమ్. సో అది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మీకు ఒక పేపర్లో గీసి మరీ చూపిస్తాను, చూడండి. సో అన్నదమ్ములు ఒకటే పారులో ఉండాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక కాంపౌండ్ తీసుకున్నాం, ఒక పెద్ద కాంపౌండ్ తీసుకున్నాం. దీనికి అవసరమైతే ఒక పెద్ద గేట్ పెట్టేసుకున్నాము. గేట్ పెట్టిన తర్వాత ఒకరి ఇల్లు ఇది, ఇంకొకరి ఇల్లు ఇది. సో ఇప్పుడు ఇక్కడ పెద్దన్న ఉంటున్నాడు, ఓకేనా? పెద్దన్న, ఇక్కడ తమ్ముడు. సో మరి ఒకటే పారులో ఉండాలంటే ఇక్కడ వరకే ఇల్లు కట్టాలి. చూస్తున్నారు కదా, ఈ ఇల్లు ఇక్కడ వరకే కట్టేసుకోవాలి. మరి ఇలా ఒకటే పారులో ఉండొచ్చా లేదా అని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఒక కండిషన్ నేను చెప్తాను. ఏంటంటే ఒక కాంపౌండ్లో ఉన్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఒక కాంపౌండ్లో ఉన్నప్పుడు ఈ ఇల్లు ఒకటే కాంపౌండ్లో ఉండి మధ్యలో ఎలాంటి డివిజన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు ఒకటే పారులో ఉండాలి. ఒక పారు లేకపోతే ఏం జరుగుతుంది? సార్ నేను ఇది కొంచెం ముందుకు తీసుకుంటాను, పోనీ ఇది కాదు ఇది ఇక్కడికే కట్టేసేసి ఇది ముందుకు తీసుకుంటాను, ఎందుకంటే దక్షిణంలో ఎక్కువ బరువులు వేసుకోవచ్చు కాబట్టి ఇది పెద్దది తీసుకొని ఇది చిన్నగా కట్టుకోవచ్చా? ఇలా కట్టుకుంటే ఏం జరుగుతుంది? ఇక్కడ చూడండి, ఈ ఇంటికి సంబంధించి ఇక్కడ వరకే కట్టారనుకుందాం. నేను ఇక్కడ పక్కన మళ్ళీ డ్రా చేసి చూపిస్తాను, మళ్ళీ కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది ఒక ఇల్లు అండి, పెద్ద ఇల్లు ఇది. ఇక్కడ చిన్న ఇల్లు కట్టేసుకున్నాం, ఇలా చిన్న ఇల్లు. సో ఒక పారులో లేకపోతే ఈ ఇంటి యొక్క మూల పోటు ఈ ఇంటికి తగలడం వల్ల ఈ ఇల్లు అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఒక పారులో ఉండాలనేది శాస్త్రం చెప్పిన వర్డ్. ఇది నేనేం చెప్పట్లేదు, ఇది శాస్త్రం చెప్పిన పాయింట్. ఇలా కాకుండా ఇక్కడ చూడండి, స్థలం మొత్తం ఒక అన్న ఇలా కట్టేసుకున్నాడు స్థలము, ఇంకొక అన్న ఇలా ఇంకో స్థలం కట్టేసుకున్నాడు. ఇలా కట్టినప్పుడు ఈ అన్న ఇంతే కట్టేసుకుంటాడు, ఇక్కడికే ఇల్లు కట్టేసుకుంటాడు, తమ్ముడు ఇంకా పెద్ద ఇల్లు కట్టేసుకుంటాడు, ఇతని ఇష్టం. ఈ టైంలో 100% ఇలా మీరు ఇల్లు అనేది 100% కట్టుకోవచ్చు. సార్ మరి ఇలా కట్టుకున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఎవరున్నా ఎలాంటి నష్టము జరగదు. ఇలా పక్క పక్కన ఉన్నప్పుడు 100% ఒక్క ఫ్లోర్ లెవెల్ మాత్రమే కట్టుకుంటే ఉత్తమమైనది. లేదు సార్ దీనికంటే కొంచెం పెంచుకుంటామంటే ఒక 1/2 ఇంచు ఇది పెంచుకోవచ్చు, దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక కాంపౌండ్లో ఉన్నప్పుడు ఈ రూల్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి. కాంపౌండ్ డివిజన్ అయిన తర్వాత మీరు పెద్దది కట్టుకుంటారా, మీరు చిన్నది కట్టుకుంటారా, మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. కాంపౌండ్లో ఉన్నప్పుడు ఇలా. ఒకవేళ సార్ మీరు చెప్పిన పాయింట్లో నేను ఇంకోటి చెప్తాను, ఇప్పుడు మేము
ఇల్లు కట్టేసిన తర్వాత డివిజన్ చేద్దాం అనుకుంటున్నాము అన్నారు అనుకోండి. ఇలా డివిజన్ చేసినప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే మీరు 100% ఇలా డివిజన్ చేసినప్పుడు మధ్యలో గోడ అనేది ఖచ్చితంగా కట్టొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే ఇది తూర్పు అనుకుందాం. తూర్పు అనుకున్నప్పుడు దక్షిణం ఖాళీ పెరిగింది, ఉత్తరం ఖాళీ తగ్గింది. సో ఇక్కడ 3 అడుగులు ఉంటాయి, ఇక్కడ 5 అడుగులు ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇది వాయువ్య ఖండ దోషం వస్తుంది. అదే వీళ్ళకి ఏమవుతుందంటే దక్షిణం ఖాళీ వచ్చింది, ఉత్తరం పెరిగింది. ఇది నంబర్ 1. అంటే వీళ్ళు ప్లస్ అవుతారు, వీళ్ళు మైనస్ అవుతారు. ఇలాంటి కండిషన్లన్నీ నిజంగా మీకు మీరు సొంతంగా చేసుకోవడానికి ఉండదు. ఇది కట్టాలా లేదా అనేది ఒక ప్రొఫెషనల్ని కనుక మీరు పిలిపిస్తే వచ్చి చూసి దీన్ని అంతా సెట్ చేసి వస్తుందా రాదా, వస్తే ఎలా చేయాలి, ఇవన్నీ ప్రాక్టికల్గా వచ్చి క్యాలిక్యులేట్ చేసి మాత్రమే చెప్పడం అనేది ఉంటుంది. ఇది ఒక్కటే మీరు గుర్తు అనేది పెట్టుకోండి. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనము ఇల్లు డివిజన్ అనేది ఎలా చేస్తున్నాం, ఒక స్థలం డివిజన్ చేసి ఇల్లు ఎలా చేస్తాం, డైరెక్ట్గా స్థలమే ఉంది సార్ మేము ఎలా డివైడ్ చేసుకోవాలంటే ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, సంబంధమే లేదు. సో ఇలాంటి రహస్యాలు మరి ఈ రోజు వరకు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎన్నో రహస్యాలు మన హరివాస్తు ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఇంకా మీరు ఇవన్నీ నేర్చుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో సీక్రెట్స్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మన ఛానల్లో ఆ వీడియో అనేది దొరుకుతుంది. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.